ఊరు క్రియాగం తర్వాత మీరు చెప్పండి అమ్మా. నా పేరు దుర్గా కుమారి, మాది పాలవంచ. క్రియాయోగం ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను. స్టార్టింగ్లో బాగా నరాలన్నీ లాగుతున్నట్టు ఉంది, తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ యథాస్థానానికి వచ్చేసింది. బాగుంది. అలా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అభిప్రాయం నాది. చెప్పండి స్వామి. చాలా బాగుంది. మీ పేరు చెప్పండి. నరసింహారావు, పాల్వంచ, అడ్వకేట్. నేను చాలా బాగా చేశారు మీరు. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నాము, మీరు చెప్పిన దాన్ని అనుకరించి చేస్తుంటే కొంచెం సంథింగ్ డిఫరెన్స్గా ఉన్నది. చాలా బాగుంది. ఇది ఫ్యూచర్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీ ఊరు క్రియాగం తర్వాత మీ అనుభవం. అది పాలంచ. ఇది బాగుంది సార్. నా పేరు లలిత. ఈ చక్రాల మీద మీరు చెప్పారు కదా, చాలా బాగుంది. అంటే నేను చక్రాలకి కనెక్ట్ అయ్యాను, నాకు బ్లూ కలర్ కనిపించింది. ఇంకా అందులో నుంచి అంటే ఒక్కొక్క చక్రాస్ మీద ఒక్కొక్క ముద్దలాగా, ఒక్కొక్క ముద్దలాగా, ఒక్కొక్క చక్రాస్ మీద ఒక్కొక్క ముద్దలాగా ఏర్పడుతుంది అనమాట. అంటే నేను గమనిస్తున్నా వస్తుంది. వెనక కూడాను నాకు ఏదో ఎత్తేసినట్టు పైగా ఒక్కొక్క చక్రం వస్తుంది. చాలా బాగుంది. ఇంకా చేయాలని అనిపిస్తుంది, కానీ అప్పుడే అయిపోయిందా అనిపించింది. చాలా బాగుంది సార్. చాలా. చెప్పండి, క్రియాగం తర్వాత మీరు మీ అనుభూతి ఏమి చెప్పండి, మీ అనుభవం చెప్పండి. ఇప్పుడు చేశారు కదా, మీ తలనొప్పి ఎలా ఉంది, పోయిందా లేదా? తిమ్మిరి తక్కువైందండి, తిమ్మిరి కొద్ది తక్కువైంది. ఈ పక్క మొత్తం తిమ్మిరి వస్తుంది, తిమ్మిరి కొద్దిగా తక్కువైంది. నాకు మెడ తీపులు వచ్చే సంవత్సరం అయింది. మెడ తీపులు తక్కువైతే పూర్తిగా మాట్లాడతా నేను. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. బాగుంది సార్ క్రియాయోగం. మీ పేరు, మీ ఊరు? మీరు పుట్టపర్తి వచ్చారు కదండి, పుట్టపర్తికి వచ్చిన పుట్టపర్తిలో నాతో చేపించారు మీరు ఇదంతా. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. సూపర్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సార్ రండి, మీ అనుభవాలు చెప్పండి సార్. నాకేం అనుభవం ఉందండి, మీరు ఇంత చెప్పినంత నాకు అనుభవం చెప్పడానికి చెప్పండి. క్రియాగం తర్వాత మీ అనుభవం చెప్పండి. నా పేరు కుప్పరపు లక్ష్మణ్ అండి. క్రియా యోగం ముందు కంటే తర్వాత కడుపు ఫ్రీగా ఉండడం, చాలా ఫ్రీగా ఉంది, చాలా సుఖంగా ఉంది. ఇప్పుడు బాడీ అంతా తేలికైపోయిందండి, అసలు గాల్లో పోయినట్టు ఉంటుంది. ఇంకా క్లాసులో సబ్జెక్ట్ మనము ఈ పంచమహాభూతాలు మనము ఒకటే అనుకున్నప్పుడు నువ్వు పంచమహాభూతాల శక్తి వస్తుంది, గాల్లో పోతుంటావు. అదే అనుభవం తీసుకున్నప్పుడు అనుభవం ఒకటే రికార్డు కానీ మీరు చెప్పేది ఎట్లా అవుతుంది? వస్తాం మేడం, వస్తాం. నువ్వు మీరు చెప్పమ్మా, మీ పేరు, మీ ఊరు, మీ అనుభవం. నా పేరు నాగమణి అండి, మాది పాల్వంచ, కేటీపీఎస్. నాకు ఈ క్రియాయోగం చేసిన కాడ నుంచి చాలా మంచిగా ఫ్రీగా అయింది ఒళ్ళంతా. ఒళ్ళంతా ఫ్రీగా అయ్యి ఈ మైండ్ కూడా, మీరు మైండ్ చెప్పారుగా క్లియర్ అయిద్దని, మైండ్ కూడా క్లియర్గా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ చేయాలని ఉంది నాకు బాగా. నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు. నువ్వు క్రియాయోగం చేసినాక నీ ఫీలింగ్ ఎలా ఉంది, డయాలసిస్ ఫీలింగ్? నా పేరు పూజారి వెంకటేశ్వరరావు, మా ఊరు పాల్వంచ, బాపూజీ నగర్. మీ క్రియను చేసినాక బాడీ మొత్తం ఫ్రీగా ఉంది. నువ్వు డయాలసిస్ పేషెంట్? నేను డయాలసిస్ పేషెంట్. ఇప్పటి నుంచి అది మర్చిపోవాలి. నువ్వు అది అట్లే అనుకుంటుంటే నిజంగా అట్లే ఉంటుంది, ఇంకా పోదు. యద్భావం తద్భవతి, అది అయిపోయింది ఆ కర్మ. ఇంకా నేను ముందు ఎట్లా ఉన్నానో అదే స్థితిలో ఉన్నాను, ముందు నేను ఎలా ఆరోగ్యంగా ఉన్నానో అదే స్థితిలో నేను ఉన్నాను అనుకో. అర్థమైందే? అర్థమైంది. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు చాలా బాడీ తేలికగా ఫ్రీగా ఉంది.